ఇవ్వండి, ఓకే స్టూడెంట్స్ ఇదండి, ఓకే ఇంకేదో ఇదండి. ఇక్కడ ఉన్నాడేమో ఇక్కడ ఇవన్నీ వాడు వెళ్ళిపోతుంది. ఏం చెప్తుంది లోక్సత్తా? ఓకే, ఇన్ని విషయాలు అర్థం చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంతమంది జనాల్లో అప్పుడు అర్థం ఉంటారు. ఒకటే మెసేజ్, లోక్సత్తా అంటే ఒకటే మెసేజ్ వాళ్ళకి. ఏ పొద్దుటూరులో అయినా, అనకాపల్లిలో అయినా, నిజామాబాద్లో అయినా ఈ లైన్ క్లియారిటీ ఉంది. ఏం చెప్తున్నాం? ఇవన్నీ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళిపో. 50 గ్యారెంటీలు ఉంటాయి, 100 గ్యారెంటీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎక్కడికి తీసే మెసేజ్ ఇచ్చినప్పుడు క్లియర్గా, సింపుల్గా అర్థమయ్యేటట్టు ఇస్తాం. ఎందుకంటే మనం గెలవడానికి లక్షల కోట్ల మధ్య పోటీ చేయాలి. అన్ని పేపర్లు రోజు చదివి సంపాదించాలి, చదివి ఫార్మర్స్ మీద విశ్లేషణ చేసేవాళ్ళు ఒక సెక్షన్ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ లోక్సత్తా అభిమానులే. మనం కష్టపడకపోయినా మనకు ఓటేస్తారు, కొంచెం శ్రద్ధ చూపిస్తే. మీ అందరికీ లోకల్గా వాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తారు. వాళ్ళ ఓట్లు మన దగ్గర ఉన్నాయి. వాళ్ళే అనుకున్నారు, నా ఓటు ఎలాగా వేస్ట్, వీళ్ళు వేసినా వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తారు, సంస్థలో పనిచేయాలండి లోక్సత్తా వాళ్ళు అంటారు. అంటారా? అదే చదువు, ఎక్కడ ఏం చేయాలో అక్కడ అదే చదువు. వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఇద్దాం, వీళ్ళు మనకు ఓట్లు ఇస్తారు, వాలంటీర్లు అవుతారు, డబ్బులు ఇస్తారు. వేరే వాళ్ళు మనం పనిచేస్తున్నట్టు వీరికి చూపిద్దాం, వేరే వాళ్ళ మీద మన ఇంట్రెస్ట్ చూపిద్దాం. సో ఈ మెసేజ్ ఏంటి? ఆ నిజమైన పవర్ఫుల్ లోక్సత్తా. ఓకే, కమ్యూనికేషన్ స్ట్రాటజీలో మనకి మీకు అందరికి రాజమౌళి గారు తెలుసు అనుకో, సినిమా డైరెక్టర్. ఆయన లోక్సత్తా వేరే అభిమాని మెంబరు, మన అందరితో పనిచేస్తారు. మీడియాలో వెళ్ళడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్బులు ఇవ్వడం. ఇప్పుడు నేను ఏదో మీటింగ్లో ఉన్నాను, ఏం లేదండి మనం ఒక 10,000 ఇస్తే మనకు కావాల్సిన పని అయిపోతుంది, మీరు ఊరికే పెడదానికి మాట్లాడండి అని చెప్తారు. ఓకే, అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి చిన్న రిపోర్టర్కి జీతం మిగతా జాబ్లతో కంపేర్ చేస్తే ఒక 5,000 జీతం. ఎందుకు? మిగతా వాళ్ళందరూ ఇస్తారు కాబట్టి. లేదా మీడియా ఇంకొకటి ఏం చేస్తుంది? సెన్సేషనలిజం. వాడు తనిష్క్లో వాడు దొంగతనం చేశాడంటే పేపర్ నిండా వాడే ఉంటాడు. మనం చేయమనట్లేదు. సెన్సేషనలిజం అయినా వర్కౌట్ అవుతుంది, పెయిడ్ మీడియా అయినా వర్కౌట్ అవుతుంది. మన దారిలో మనం వెళ్తూ దీన్ని సెన్సేషనల్ ఎలా చేయాలి? న్యూస్ పేపర్ ఆపలేని మనం ఇగ్నోర్ చేయ విధంగా ఎలా చెప్పాలి? దీని మీద మనం చేస్తాం. పడిపోయింది ఇప్పుడు అక్కడ. మీరు అక్కడ మొన్న పైన బ్యానర్ చూసారా? కొత్త బ్యానర్ చూసారు. లోక్సత్తాని మనం ఒక కొత్త మారినట్టు చూపిస్తాం. మనం బేసిక్ గా మనం ఏం చేసినా క్వైట్ గా చేస్తాం. అన్ని విషయాల్లో మనకు మంచి అభిప్రాయాలు ఉంటాయి. ఎవరు చదివినా బాగానే ఉంటుంటారు. కానీ మనకు కావాల్సిన ఎన్నికల్లో గెలుపు, మనకు కావాల్సింది మన అభిప్రాయాలు వేరే మెచ్చుకోవడం కాదు. అది మంచిదే, కానీ మనం పొలిటికల్ పార్టీ కదా. పొరపాటున ఎప్పుడో ఒకటి పొలిటికల్ పార్టీ అయిపోయాం. ఒకసారి పొలిటికల్ పార్టీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఎలక్షన్లో గెలవాలి. ఎలక్షన్లో గెలవాలంటే ఎలక్షన్లో గెలవడానికి ఏం చేయాలో అది చేయాలి. అంటే డబ్బులు ఓట్లు కొనమని కాదు. ఎలక్షన్లో గెలవడానికి ఓట్లు కొనకుండా గెలవచ్చు కదా. ఒకటి పనులు చూసాం కదా, ఈ ఊళ్ళో కూడా గెలవచ్చు. చెంతో చాలా మంది గెలిచారు. ఆ ప్రాక్టీలు కూడా చాలా మంది గెలిచారు. అక్కడ ఇక్కడ క్యాండిడేట్ ఉంటారు, వాళ్ళు చాలా కష్టపడి పనిచేసి గెలిచిన చాలా మంది. దానికి కావాల్సినట్టు మనం చెప్పే విషయాల్ని కాంటెంట్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది. లోక్సత్తా కాంటెంట్ గ్రేట్, సౌండ్ నిల్. మన సౌండ్ అంతా మన చుట్టే ఉంటుంది. మన ఫ్రెండ్స్కే తెలుస్తుంది, మన లోక్సత్తా టైమ్స్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది, మన వెబ్సైట్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, మన ఫేస్బుక్ పేజ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఎంత పెద్ద సైజ్ అయినా అది చాలా పెద్దది కాదు. ఆ సౌండ్ మీకు కూడా రావట్లేదు, అది కూడా అర్థమైంది మనకు. బట్ కాంటెంట్ గ్రేట్. సో ఈ సౌండ్ ని ఎట్లా పెంచాలి అని దాని మీద ఇది ఒక క్యాంపెయిన్ మెయిన్ స్ట్రాటజీ. సో రాజమౌళి గారు ఏమన్నారంటే, మనం ఏం చెప్పినా చాలా మంచిగా నైస్గా చెప్తుంటాం, మనం ఒకేసారి పైకి వెళ్ళి గట్టిగా మాట్లాడి గొంతు పట్టుకుంటే అప్పుడు కొంచెం సెటిల్ అయ్యి ఎక్కడికైనా వస్తుంది. అంతేనా? అందుకే అక్కడ 200 రూపాయలు ఉన్నాయి. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనం అంబటి రాంబాబు కాదు, మనం ఎప్పటికీ కావాలి. అన్నప్రేమ రాజకుమార్ కాదు. గటార్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఆవిడ ఏదో ఆవేశం మాట్లాడడానికి జనంలో ఆవిడకి రెస్పెక్ట్ లేదు. ఏదో ఎంటర్టైన్మెంట్ వాల్యూ, సినిమాలో కమెడియన్ లాగా అసలు ఎంటర్టైన్మెంట్ వాల్యూ. నిజంగా ఆవిడకి రెస్పెక్ట్ ఎవరికి లేదు. సో వీల్ నెవర్ బి అన్నప్రేమ రాజకుమార్, వీల్ నెవర్ బి అంబటి రాజకుమార్, అంబటి రాంబాబు. బట్ మన
ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళడానికి మనకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకేసారి మీరు అందరినీ గట్టిగా కొట్టేస్తారు 6 ఆ 6 కొడితే కనీసం 4 దగ్గర సెటిల్ అవుతుంది. ఉన్న బాల్ తక్కువ, స్కోర్ చాలా ఎక్కువ ఉంది, టైం గడిచిపోయింది, 90 రోజులు కొట్టలేదు ఎలక్షన్. 6 మీద 6 కొట్టారు, 2020 ఆడారు. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ స్ట్రాటజీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఇది అది రాహుల్ ద్రావిడ్ ఇంట్లోనే కూర్చోవడం బెటర్, ధోని కావాలి. ఒప్పుకుంటారా? సో వీలైనంత వరకు 6 మీద 6 కొట్టాలి. ప్రతి వారం న్యూస్ పేపర్ లోకి ఎక్కాలి, ప్రతి వారం అన్ని న్యూస్ పేపర్ లోకి ఎక్కాలి, సరైన రీజన్స్ కి ఎక్కాలి, రాంగ్ రీజన్స్ కాదు. ఇది మనం చేయాల్సింది. ఇదంతా హైదరాబాద్ లో మీడియా ఇక్కడ ఉంటది కాబట్టి ఇక్కడి నుంచి కొన్ని చేస్తారు. లోకల్ గా మీరు కొన్ని చేయాలి. మీరు ఏది లోకల్ గా చేసినా అదంతా యాంప్లిఫై అయినట్టు మేము చూస్తాం. దాన్ని కమ్యూనికేషన్ క్యాంపెయిన్ అంటారు. ఈ ఎలక్షన్ కావాల్సింది 2, కమ్యూనికేషన్స్ క్యాంపెయిన్ అండ్ లోకల్ క్యాంపెయిన్.